పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నిర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. పార్థిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర, రావు రమేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించారు. ఐనంకా బోసు సినిమాటోగ్రాఫర్గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించారు. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 14వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది అనేది చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్టు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్కు తగినట్లుగానే ఉస్తాద్కు ఓ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 54 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయల చొప్పున 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్కు వరల్డ్ వైడ్గా దాదాపుగా 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 138 కోట్ల రూపాయల షేర్, 276 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్కు తొలి రోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.75 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.35 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 1 కోటి రూపాయలు, తొమ్మిదో రోజున 1.10 కోట్ల రూపాయలు, పదవ రోజున 86 లక్షల రూపాయలు, 11వ రోజున 1.03 కోట్ల రూపాయలు, 12వ రోజున 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. తద్వారా 12 రోజుల వరకు ఇండియాలో 70.36 కోట్ల రూపాయల నెట్, 82.69 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ రిపోర్టు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.60 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.15 కోట్ల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్లో ఇప్పటికే చేతులెత్తేసింది. ఓవర్సీస్ రైట్స్ను అడ్వాన్స్ బేస్ మీద 12 కోట్ల రూపాయలతో సొంతం చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్. దీని ప్రకారం ఓవర్సీస్లో ఉస్తాద్ బ్రేక్ ఈవెన్ కావాలంటే 25 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంది. అయితే ఆదివారం తర్వాత నుంచి నార్త్ అమెరికా సహా ప్రధాన ఓవర్సీస్ మార్కెట్లో పవన్ కళ్యాణ్ మూవీకి కలెక్షన్స్ పడిపోయాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్కు ఓవర్సీస్లో 12.20 కోట్ల రూపాయలు మాత్రమే వసూలై దాదాపుగా 13 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చింది. ఇండియాలో వచ్చిన గ్రాసు ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మూవీకి వరల్డ్ వైడ్గా 94.38 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టింది. 11 రోజుల వరకు నైజాంలో 15.82 కోట్ల రూపాయలు, సీడెడ్లో 6.92 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.40 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3.49 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.08 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.92 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.73 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.48 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 6 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి వరకు 56 కోట్ల రూపాయల షేర్ను రాబట్టాడు ఉస్తాద్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కలెక్షన్స్ దాదాపుగా పడిపోయాయి. 12వ రోజు అత్యంత దారుణంగా 35 లక్షల రూపాయల నెట్ మాత్రమే వసూలు చేసిందంటే ఉస్తాద్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఉస్తాద్ 100 కోట్లు కూడా దాటుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 13వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇండియాలో 517 షోలకు గాను 16% మేర థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మూవీకి కేవలం 7 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. 13వ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్గా 1 కోటి రూపాయల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉస్తాద్ లాభాల్లోకి రావాలంటే 82 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.